ఈరోజు మన వీడియో వచ్చేసి రింగ్ ట్రాపాలజీ అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బస్ ట్రాపాలజీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ అది కానీ చూడకపోయి ఉంటే ఒకసారి అది కూడా చూడండి. సో ఈరోజు టాపిక్ అయితే రింగ్ ట్రాపాలజీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో మీనింగ్ దట్ డేటా ట్రావెల్స్ ఇన్ ఈ సర్క్యులర్ ఫ్యాషన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు ది అనదర్ కంప్యూటర్ ఆఫ్ ఏ నెట్వర్క్. సో రింగ్ ట్రాపాలజీ అంటే మనకు ఆల్రెడీ పేరులోనే ఉంది. సిస్టమ్ పాత్ అనేది రౌండ్ సర్కిల్ ఫామ్లో ఉంటుంది. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి సర్క్యులర్ పాత్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్నే మనం రింగ్ ట్రాపాలజీ అని చెప్పుకోవచ్చు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇంకా సో రింగ్ ట్రాపాలజీ యొక్క డయాగ్రామ్ అయితే ఇది. సో రింగ్ ట్రాపాలజీ చూడండి, సిస్టమ్ 1 2 3 4 రౌండ్. రింగ్ ట్రాపాలజీ ఎప్పుడైనా క్లాక్ వైజ్ లేదు అంటే యాంటీ క్లాక్ వైజ్లో మాత్రమే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక చూడండి, ఈజీ టు ఇన్స్టాల్ అండ్ కనెక్ట్ డివైజెస్ ఇన్ సర్క్యులర్ పాత్. మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే డివైస్ అనేది కనెక్ట్ చేసినప్పుడు సర్కిల్ పాత్లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి డివైజెస్ అనేది ఈజీగా కనెక్ట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ మంచి ఈచ్ డివైస్ హ్యాస్ ఈక్వల్ యాక్సెస్ టు ది నెట్వర్క్. సో నెట్వర్క్ అనేది కూడా ప్రతి సిస్టమ్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ సిస్టమ్కి ఎంత ఉంటుందో ఈ సిస్టమ్కి అంతే ఉంటుంది, ఈ సిస్టమ్కి ఎంతైతే ఉంటుందో దీనికి కూడా అంతే. ఇలా ప్రతి మనం ఎన్నైతే కనెక్ట్ చేసామో అన్ని సిస్టమ్కి కూడా ఈక్వల్గా ఉంటుంది యాక్సెస్ అనేది. సో అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇఫ్ వన్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ ఫెయిల్ ద ఎంటైర్ నెట్వర్క్ గో డౌన్. అంటే ఒక సిస్టమ్ అని ఫెయిల్ అయింది అనుకుంటే నెక్స్ట్ సిస్టమ్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇక్కడితో డేటా అనేది ఆగిపోతుంది. సో అక్కడితో మనకి ఈ యొక్క సర్క్యులర్ డేటా అనేది ఆగిపోతుంది. సో ఇది ఒక అడ్వాంటేజెస్ అనమాట. అండ్ అలాగే మనం ఎక్కువగా సిస్టమ్స్ అనేది ఈ రింగ్ ట్రాపాలజీలో కనుక యాడ్ చేయడం వల్ల సో డేటా అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వదు. సో చాలా టైం అనేది తీసుకుంటుంది. సో చాలా టైం తీసుకోవడం వల్ల నెట్వర్క్ అనేది స్లో అయిపోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్. సో అండ్ నెక్స్ట్ వన్, మల్టిపుల్ డివైజెస్ అనేది యాడ్ చేయడం వల్ల ఎప్పుడైతే డేటా అనేది ఒక నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు డేటా అనేది కొలిజన్ జరిగిద్ది ఒక్కొక్కసారి. ఎందుకు అంటే డేటా అనేది మల్టిపుల్ డివైజెస్కి, సో ఈ డివైస్ నుంచి ఈ డివైస్కి, ఈ డివైస్ నుంచి ఈ డివైస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి సో ఎట్ ఏ టైం కానీ 2 times అంటే ఏదైతే ఈ డివైస్ అవుతుందో మళ్ళీ ఈ డివైస్ కూడా ఎట్ ఏ టైం జరిగిందంటే అక్కడ కొలిజన్ అనేది జరిగిపోయింది అనమాట. డేటా అనేది నెక్స్ట్ దానికి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ అనమాట. అండ్ అలాగే నేను నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్ ట్రాపాలజీ అనమాట. సో స్టార్ ట్రాపాలజీ అంటే ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఆల్ కంప్యూటర్ డివైసెస్ కనెక్టెడ్ టు ఏ కంట్రోల్ డివైస్ కాల్డ్ హబ్ ఆర్ స్విచ్. సో ఇందులో ఏంటి అంటే మనం ఒక హబ్కి ఎన్ని డివైసెస్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. త్రూ హబ్ ద్వారా కంప్యూటర్స్ అనేవి హ్యాండిల్ అవుతాయి బై యూజింగ్ ద కేబుల్. సో హబ్కి కంప్యూటర్కి మధ్య మనకి కేబుల్స్ అనేవి ఉంటాయి. త్రూ ఈ కేబుల్స్ ద్వారా డేటా అనేది హబ్ నుంచి కంప్యూటర్కి, కంప్యూటర్ నుంచి హబ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ మొత్తం మ్యాటర్ కూడా దీనికి సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. సో అడ్వాంటేజెస్ వచ్చి ట్రబుల్ షూటింగ్ అనేది మనం ఈజీగా కనిపించేయచ్చు. ఎందుకు అంటే డేటా అనేది హబ్ నుంచి దేనికి ఏ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది అండ్ అలాగే ఏ సిస్టమ్ దగ్గర మనకి ట్రబుల్ షూటింగ్ అనేది జరుగుతుంది అంటే ఎర్రర్ అనేది వచ్చింది అనేది ఈజీ వేలో మనం కనిపెట్టేయచ్చు. సో సెంట్రలైజేషన్ కంట్రోల్ విత్ హబ్ ఆర్ స్విచ్. సో అదే మనం చెప్పుకున్నాం కదా, ఒక్క హబ్ ఆర్ స్విచ్ నుంచి మనం ఎన్ని డివైసెస్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇండివిజువల్ డివైస్ డు నాట్ ఎఫెక్ట్ ది ఎంటైర్ సిస్టమ్. సో ఎంటైర్ సిస్టమ్ అంటే హబ్ నుంచి సిస్టమ్ మనకి మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఒకవేళ ఈ యొక్క కంప్యూటర్ అనేది డిఫెక్ట్ అయింది ఎఫెక్ట్ అయింది సమ్ ఆఫ్ ది రీజన్స్ వల్ల, సో ఈ సిస్టమ్ వల్ల మిగతా కంప్యూటర్స్, సెకండ్ థర్డ్ కంప్యూటర్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. సో హబ్ స్విచ్ ఫెయిల్యూర్. సో ఇదేంటి అంటే ఒకవేళ హబ్ అనేది వర్క్ అవ్వట్లేదు అనుకుంటే సో
ఎంటైర్ సిస్టమ్స్ అనేది కూడా డ్రాప్ అయిపోతాయి. ఎందుకు అంటే హబ్ అనేది మనం హబ్ నుంచే కదా మనం చాలా డిఫరెంట్ కంప్యూటర్స్ అనేది కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాం. సో ఆ కంప్యూటర్స్ అన్నీ కూడా వర్క్ అవ్వవు, స్టాప్ అయిపోతాయి. అండ్ అలాగే ఈ యొక్క హబ్ వల్ల ఏంటంటే మనం చాలా కేబుల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అదొక డిసడ్వాంటేజెస్ అనమాట. సో ఇది చాలా కాస్ట్లీ, అంటే మనకు అన్ని కేబుల్స్ కావాలంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని కాబట్టి మనం ఈ యొక్క అడ్వాంటేజ్ ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ మే డ్రాప్ ఇఫ్ ఎనీ డివైజెస్ ఆర్ యాడెడ్. సో చాలా డివైస్ యాడ్ చేయడం వల్ల మనకి పర్ఫార్మెన్సెస్ అనేది కూడా తగ్గిద్ది. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెష్ టాపాలజీ. మెష్ టాపాలజీ అంటే ఏంటి అంటే ఈచ్ కంప్యూటర్ కనెక్టెడ్ టు ది ఎవ్రీ అదర్. అంటే ప్రతి కంప్యూటర్ అనేది ప్రతి దాంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈ యొక్క కంప్యూటర్ ఉంది, 4కి కనెక్ట్ అయింది, 2కి కనెక్ట్ అయింది, 2కి కనెక్ట్ అయింది, 3కి కనెక్ట్ అయింది, ఇలా అనమాట. ఉన్న ప్రతి డివైజెస్తో ఒక డివైస్ అనేది కనెక్ట్ అవ్వాల్సిందే. సో దాన్ని మనం మెష్ టాపాలజీ అంటాము. అండ్ అలాగే ఇందులో రిడెండెన్సీ అనేది హై లెవెల్లో జరుగుతూ ఉంటుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఇఫ్ వన్ కనెక్షన్ ఫెయిల్స్ అదర్ పార్ట్స్ ఆర్ అవైలబుల్, సో ద నెట్వర్క్ స్టేస్ స్ట్రాంగ్. సో ఒక్క కనెక్షన్ అనేది ఫెయిల్ అయితే మిగతా పార్ట్స్ అనేది అవైలబుల్గానే ఉంటుంది. సో ఈ సిస్టమ్ నుంచి 3కి కనెక్షన్ అనేది ఫెయిల్ అయింది, బట్ మిగతా అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి, మిగతా వాటికి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో డేటా కెన్ ట్రావెల్ డైరెక్ట్లీ బిట్వీన్ డివైజెస్ మేకింగ్ కమ్యూనికేషన్ స్పీడ్. సో డేటా అనేది డైరెక్ట్గా ట్రావెల్ అయిపోతుంది. సో దీని నుంచి దీనికి డైరెక్ట్గా అయిపోతుంది, దీని నుంచి దీనికి వెళ్ళాల్సిన అంత అవసరం లేదు దీనికి రావాలి అంటే. సో డైరెక్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది ఒక అడ్వాంటేజెస్ అనమాట, డేటా అనేది స్పీడ్గా ట్రాన్స్మిషన్ అనేది జరగడానికి. సో వీ కెన్ ఈజీలీ యాడ్ మోర్ డివైజెస్ వితౌట్ డిస్క్రిప్షన్ ఇన్ ద నెట్వర్క్ని ఎక్కడా కట్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా మనం మోర్ డివైజెస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఆ డివైజెస్ని కూడా ప్రతి దాంతో కూడా కనెక్ట్ చేయాలి. అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. వైరింగ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఇందులో వైరింగ్ అనేది కాంప్లికేటెడ్ అవుతుంది. సో మనం ఇంకొక సిస్టమ్ని యాడ్ చేస్తే వైరింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, అదొక డిసడ్వాంటేజెస్. కేబుల్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది, ఎందుకంటే ఈచ్ కంప్యూటర్ అనేది ప్రతి సిస్టమ్తో కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి అప్పుడు మనకి కేబుల్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దానికి మనం కేబుల్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది మనకి ఇంప్లిమెంట్ చేయడం. అండ్ అలాగే రిక్వైర్ మోర్ కేబుల్స్ దెన్ ద అదర్ ల్యాండ్ ట్రాపాలజీస్. అదర్ ట్రాపాలజీస్ కన్నా ఇందులో కేబుల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. సో ఓవరాల్గా మీకు ఈ 3 ట్రాపాలజీస్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను బస్ ట్రాపాలజీకి ఒక వీడియో కనుక అప్లోడ్ చేశాను, సో అది కూడా చూడండి. థ్యాంక్ యూ.